మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని కట్టడి చేయడం కోసం కూటమి నేతలు వేసిన ఎత్తులు ఫలించలేదు. వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. ఆయన్ని మరోసారి అరెస్ట్ చేయాలి అని ప్రభుత్వ పెద్దలు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఆయన కోసం అనేక రకాలుగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. కానీ వ్యూహం బెడిచికొట్టింది. వల్లభనేని వంశీకి ఊరట దక్కడానికి ఏపీ హైకోర్టు నిర్ణయం కారణమైంది. ఏపీ హైకోర్టులో ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కి కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయన్ని అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ మాచవరం పోలీసులకి అందుకు తగ్గట్టుగా ఉత్తర్వులు వెళ్ళాయి. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. నిజానికి వల్లభనేని వంశీని గత ఏడాదే అరెస్ట్ చేశారు. సుమారు 4 నెలలకు పైగా ఆయన్ని జైల్లో నిర్బంధించారు. బెయిల్ రాకుండా ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు నమోదు, పీటీ వారెంట్లు ఇట్టా వేధించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు అన్ని కేసుల్లోనూ బెయిల్ సాధించి ఆయన బయటకు వచ్చి కొద్ది రోజులు ఆరోగ్య సమస్యల మీద రెస్ట్ తీసుకుని ఆ తర్వాత రాజకీయ కార్యాచరణ ప్రారంభించారు. ఇది ఇప్పుడు గన్నవరంలో టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గన్నవరంలో వల్లభనేని వంశీ ఎత్తులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతుంది. టీడీపీలోని అనేక మంది కార్యకర్తలే ఇప్పుడు వల్లభనేని వంశీ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగా సాగడంతో టీడీపీ నేతల మధ్య అనేక రకాల విభేదాలు పెరుగుతున్నాయి. నేరుగా టీడీపీలోనే నాయకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే దానికి కూడా కారణాలు అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వల్లభనేని వంశీ దూకుడికి అడ్డుకట్ట వేయాలంటే మరో కేసులో ఇరికించాలి అని ప్రభుత్వ పెద్దలు ఆలోచించినట్టుగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా 2024 జూన్ నెలలో ఎవరో ఒకరి మీద దాడి జరిగిందంటూ 2025 డిసెంబర్ 17వ తారీఖున ఫిర్యాదు చేయడం, వెంటనే కేసు నమోదు చేయడం, వల్లభనేని వంశీ అరెస్టు కోసం ప్రయత్నాలు చేయడం ఇదంతా జరిగింది. అదే సమయంలో వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా కొన్ని మీడియా సంస్థల్లో, ప్రధానంగా టీడీపీ అనుకూల మీడియాలో అదిగో వంశీ అరెస్ట్ అవుతున్నారు, అదిగో అక్కడ దొరుకుతున్నారు, అక్కడ తిరుగుతున్నారు, గోవాలో ఉన్నారు, మరి ఎక్కడో ఉన్నారు, ఇట్టా రకరకాల కథనాలు ప్రచారం చేస్తూ వంశీని బదనాం చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఎట్టకేలకు ఏపీ హైకోర్టు సానుకూలంగా స్పందించడంతో వల్లభనేని వంశీకి రిలీఫ్ దక్కింది. ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ప్రభుత్వ పెద్దలకు లేకుండా పోయింది. మరి ఇప్పుడు వల్లభనేని వంశీ ఎట్లా స్పందిస్తారు అన్నది కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే వల్లభనేని వంశీని ఈ కేసు అంటే ఎప్పుడో ఘటన జరిగిందంటూ 1.5 ఏళ్ల తర్వాత కేసు పెట్టి ఆ కేసు పేరుతో వేధించడానికి చేసినటువంటి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో వంశీకి మరింత ఉత్సాహం దక్కినట్టయింది. వంశీ అనుచరుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఉదంతం మీద వంశీ స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గొంతు నొక్కేయాలని, ఆయన మరోసారి జైలు పాలు చేయాలని, ఆయన్ని చాలా తీవ్రంగా వేధించాలని చేసిన ప్రయత్నాలకి హైకోర్టులో అడ్డంకి కలగడంతో కూటమి పెద్దలు కంగు తినాల్సి వచ్చింది. గన్నవరం టీడీపీలోని ఒక సెక్షన్కి ఇది మింగుడు పడే అవకాశమే లేదు. అదే సమయంలో ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించినటువంటి ప్రయత్నం బెడిసికొట్టడంతో ఇప్పుడు కొంత సమస్య టీడీపీ నేతలకు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ తరుణంలో వంశీ వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటిస్తారా, కాకుంటే ఇలాంటి పరిణామాల మీద వరుసగా తన మీద వ్యక్తిగతంగా దాడి జరుగుతున్నటువంటి తరుణంలో రకరకాల కేసుల పేరుతో వేధించే ప్రయత్నం సాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏమైనా స్పందిస్తారా అన్నది ముఖ్యమైనటువంటి విషయం. మొత్తంగా గన్నవరం రాజకీయాలు అయితే ఆసక్తిగా మారాయి. మరొక కూటమి పెద్దల ఎత్తులు ఫలించకపోవడం వైఎస్ఆర్సీపీ శ్రేణులకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చే విషయంగా చెప్పాల్సి ఉంటుంది.